తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి గ్రామ సభలు పెద్ద ఎత్తున అట్టర్ ఫ్లాప్ అయ్యాయని బీఆర్ఎస్ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు శ్రీకాంత్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొన్న నిర్వహించినటువంటి గ్రామ సభలు కూడా పూర్తి మొత్తంలో అట్టర్ ఫ్లాప్ అయినాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో? రాష్ట్రంలో నిన్న మొన్న గత వారం నుంచి జరుగుతూ ఉన్నటువంటి గ్రామ సభలను ఎక్కడ చూసినా, ఏ గ్రామంలో చూసినా, ఏ మండలంలో చూసినా ఒక యుద్ధ వాతావరణాన్ని తలపిస్తూ గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక మండల యూనిట్గా, ఒక గ్రామ యూనిట్గానే ఓట్లు అడిగిందా అని మేము అంటూ ఉన్నాం. ఈరోజు పథకాలు లబ్ధిదారుల గురించి, పథకాల అమలు గురించి మండలానికో గ్రామం యూనిట్గా పథకాలు అమలు చేస్తామని ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్పడం సిగ్గుచేటు. ఒకటే చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి, ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఒకే గ్రామాన్ని ఎన్నికలు అడిగారా, ఒకే గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారా, ఒకే గ్రామంలో ఓట్లు అడిగారా అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఎక్కడా చూసినా ఒక గ్రామం యూనిట్గా తీసుకొని పథకాలు అమలు చేస్తామని ఏదో ఒక మాయా ప్రపంచాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి, ఒక మండల కేంద్రంలో, ఒక గ్రామం కేంద్రంగా పథకాలు అమలు చేసి మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ప్రజలను ఏం చేయదలుచుకున్నారు, మిగతా ప్రజలకు మీరు ఏ పథకాలు ఇస్తారనే విషయాన్ని కూడా మేము అడుగుతా ఉన్నాం. ఇచ్చిన గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ఈరోజు అమలు చేయమంటే ఒక గ్రామానికి అమలు చేస్తాం, ఒక మండలానికి అమలు చేస్తామని మాయ మాటలు చెప్తా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు మీకు ఆ రోజు సోయి ఉండి, చిత్తశుద్ధి ఉండుంటే ఒకే గ్రామం ఓట్లు, ఒకే మండలం ఓట్లు వేయించుకొని మీరు అధికారంలోకి వచ్చిరా అని మేము అడుగుతా ఉన్నాం. యావత్తు రాష్ట్ర ప్రజలు మొత్తం మీకు ఓట్లేస్తేనే కదా ఈరోజు మీరు అధికారం చేపట్టిందనే విషయాన్ని కూడా గుర్తు తెచ్చుకోవాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి, ప్రతి మండల కేంద్రానికి, ప్రతి జిల్లాకు మీ యొక్క పథకాలు, మీరు ప్రకటించినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో పారదర్శకంగా కూడా ఇవి ఏవైతే 4 గ్యారంటీలు ఉన్నాయో అవి అమలు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. నిజంగా అలాంటి పరిస్థితులు ఏమైనా గ్రామీణ స్థాయిలో ఉన్నాయా? రేవంత్ రెడ్డి గారు పారదర్శకత అని మాయమాటలు చెప్తా ఉన్నాడు. పారదర్శకత అనేది ఎక్కడ ఉన్నది? ఆ పథకాలలో మీరు ఇచ్చేదే మండలానికి ఒక గ్రామం, ఆ గ్రామంలో పూర్తి కాంగ్రెస్ కార్యకర్తలకే ఈరోజు ఆ పథకాలు ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రతి గ్రామం యూనిట్ కేంద్రంగా చెప్పి, మండల కేంద్రంలో ఒక గ్రామాన్ని యూనిట్గా చెప్పి, ఆ గ్రామంలో ఒక 10 రేషన్ కార్డులు, ఒక 10 ఇండ్లు ఇచ్చి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి. ఆ ఇచ్చినటువంటి 10 రేషన్ కార్డులు కూడా, ఆ ఇచ్చినటువంటి 10 ఇండ్లు కూడా కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబీకులకే ఇస్తూ ఉన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఇచ్చినటువంటి రేషన్ కార్డులు కానీ, ఇచ్చినటువంటి డబల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ ఎక్కడా కూడా పూర్తి పారదర్శకంగా, ఎక్కడా కూడా అన్యులకు చోటు ఇవ్వకుండా, పార్టీ కార్యకర్తలకే కాకుండా పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికే అందించినటువంటి ఘనత ఈ కేసీఆర్ గారిది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే ఇవ్వాల్సిందిగా మొన్న నాగర్ కర్నూలు ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. అక్కడ చూస్తే అలంపూర్ ఇన్ఛార్జి గారు సంపత్ కుమార్ గారు కూడా చెప్పడం జరిగింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా సోయి తప్పి ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలే ఓటేస్తే మేము అధికారం వచ్చినామనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. సాధారణ ప్రజలకు, ఎవరైతే అసలైన లబ్ధిదారులు ఉంటారో వారికి ఈరోజు పథకాలు అమలు చేయకుండా వారినందరినీ మభ్యపెట్టి, వారందరినీ కప్పిపుచ్చి కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఈరోజు పథకాలు అందజేస్తూ ఉన్నారు. గతంలో ఏదైతే కుటుంబ పాలన అని చెప్పిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని ప్రతిక్షణం కూడా ఉద్దేశిస్తూ, వ్యతిరేకిస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి సంబంధించి సోదరుని కూడా తిరుపతి రెడ్డిని కొడంగల్ సభలో ముందు వరుసలో కూర్చోబెట్టిన పరిస్థితి, దాన్ని మీరు ఎట్లా స్పందిస్తారు? రేవంత్ రెడ్డి గారికి సిగ్గుండాలి. టీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, మిగతా నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరి కుటుంబ పార్టీ నాయకులు, కుటుంబ నాయకులని అంటూ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మేము సవాల్ ఇస్తుతా ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారు కానీ రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామికంగా ఎన్నికైనటువంటి నాయకులు వారు. మీలాగా మీ అన్నను అక్కడ కొడంగల్లో ఒక రాజ్యాంగేతర శక్తిగా తయారు చేసి అక్కడ ఉన్నటువంటి భూములను లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి తీరుని యావత్తు రాష్ట్రం గమనిస్తూ ఉన్నది. మీలాగా
కేసీఆర్ గారి కుటుంబం ఎక్కడా కూడా గ్రామాలను ఇబ్బందిని పెట్టేటువంటి దాఖలాలు లేవు, ఎక్కడా కూడా ప్రజలను హింసించినటువంటి దాఖలాలు లేవు. నువ్వు కేవలం నీ తమ్ముడి కోసం, నీ అన్న కోసం, నీ అల్లుడి కోసం లగచెర్ల అనేటువంటి గ్రామాన్నే మ్యాప్లో లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి తీరును యావత్తు రాష్ట్రం గమనించిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, మతిలేని మాటలు కేసీఆర్ గారి కుటుంబంపై మాట్లాడడం సిగ్గుచేటు. కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, అలాగే ఎమ్మెల్సీ కవితక్క కానీ, మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ రావు గారు కానీ తెలంగాణ ఉద్యమం నుంచి, తెలంగాణ ప్రజా ఉద్యమాల నుంచి ఉద్భవించినటువంటి నాయకులు వాళ్ళు. మీరు అర్థం పర్థం లేనటువంటి మాటలు మాట్లాడుతూ మీ కుటుంబ సభ్యులను కేసీఆర్ గారి కుటుంబ సభ్యులతో పోల్చడం నక్కకు నాగలోకాలకున్నటువంటి తేడా అనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ గారి కుటుంబం మరీ ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ, అలాగే హరీష్ రావు గారు కానీ, ఎమ్మెల్సీ కవితక్క కానీ, మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ కానీ తెలంగాణ ప్రజల నుంచి తెలంగాణ సాధించే వరకు తెలంగాణ ప్రజల గొంతుకై కొట్లాడినటువంటి నేతలు వారు ప్రజాస్వామికంగా ప్రజాయుతంగా ఎన్నికైనటువంటి నేతలు. అటువంటి వారిపైన అవాక్కులు చెవాకులు పేలుస్తూ ఉంటే ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తా ఉన్నాం. వైఆర్టీవీ వేదిక ద్వారా బల్మూరి వెంకట్ గారికి కూడా మేము ఒక సవాల్ ఇస్తుతా ఉన్నాం. బల్మూరి వెంకట్ గారు, మీకు దమ్ముందా, మీకు చిత్తశుద్ధి ఉందా? మీరు నిజంగా నిజాయితీ పరులే అయితే, మీరు చదివింది డాక్టరే అయితే, ఆ డాక్టరేట్ మీదే అయితే మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు 6 గ్యారంటీలు 420 హామీలతో అధికారం చేపట్టి ఈరోజు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి మర్చిపోయి విస్మరించినందుకు గాను మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి కానీ, మీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారికి కానీ అల్జిమర్కి సంబంధించినటువంటి, మతిమరుపు వ్యాధికి సంబంధించినటువంటి ట్యాబ్లెట్లు మేము పంపిస్తాం, అవి వాడాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి అడుగుతూ ఉంటే దావోస్ పర్యటన చెప్పి, దావోస్ పర్యటన పూర్తిస్థాయిగా బోగస్. దావోస్ పర్యటనలో పూర్తిగా బోగస్ పెట్టుబడులు తెచ్చి ఈరోజు ప్రజలను విస్మరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.